ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమో నమః. శ్రీ మేధా దక్షిణామూర్తయే నమో నమః. ఓం బృహస్పతే అతయదర్యో అర్హా ఆజ్యుమద్భివాతి కృతుమధ్యనేషు యద్దీదయచ్చవ సప్త ప్రజాత తదస్మాసు ద్రవిణం దేహి చిత్రం. ఓం బృం బృహస్పతయే నమః. బృహస్పతి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. ఓం శ్రీమాత్రే నమః. ఈ నెల మనకి మార్చి 30వ తేదీ నుండి కూడా మరి శనిగ్రహం ఆయన మారటం, రాశి మారటం, అట్లాగే ఇప్పుడు వచ్చేటటువంటి మే 14వ తారీఖున సూర్యుడు మేషం నుంచి వృషభ రాశిలోకి సంక్రమించేటప్పుడు అదే సమయంలో ఇప్పటి వరకు కూడా వృషభ రాశిలో ఉన్నటువంటి ఆ దేవగురువు అయినటువంటి బృహస్పతి అంటే గురుగ్రహం అంటారు. మరి ఈ గురువు వృషభ రాశి నుండి మిథున రాశిలోకి మృగశిర నక్షత్రంలో ప్రవేశం జరుగుతోంది. ఆల్రెడీ ఇప్పటికే ఆయన మృగశిర నక్షత్రంలో ప్రవేశం కాంచి తన యొక్క సంచారాన్ని చేస్తూ ఉన్నాడు. మరి ఈ యొక్క గురువు మే 14వ తేదీన మిథున రాశిలోకి ప్రవేశించగానే మనకి ఈ యొక్క గురువు వెరీ లాంగెస్ట్ డిస్టెన్స్తో, అంటే ఒక రాశి నుంచి ఇంకొక రాశికి దాదాపుగా 1 సంవత్సర కాలం తన యొక్క ప్రయాణాన్ని 3 నక్షత్రాలలో పరిభ్రమిస్తూ ఉంటాడు. మరి ఈ సంవత్సర కాలాలు దాదాపుగా మేషం నుంచి మీనం వరకు ఆయన 12 రాశులు చుట్టి వచ్చేటటువంటి సమయాన్ని పుష్కర కాల సమయం అంటారు. అంటే ఒక రాశిలోంచి ఈయన ఇంకో రాశిలోకి ప్రవేశించినప్పుడు మరి దేవాది దేవుడు దేవతలందరికీ గురువు అయినటువంటి ఆ సద్గురువు ఆ యొక్క బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించగానే మే 13వ తారీఖు అర్ధరాత్రిన మనకి సరస్వతీ నదీ పుష్కరాలు ప్రారంభం అవుతున్నాయి. అంటే 14వ తారీఖు నైటు, అంటే మనకి మే 14వ తారీఖు నుండి దాదాపుగా 12 రోజులు ఈ యొక్క గురువు మనకి మే 26వ తేదీ వరకు పుష్కర సమయంగా భావిస్తారు. మరి ఈ పుష్కరాల్లో మనకి దగ్గరలో ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ప్రయాగ అంటే త్రివేణి పుష్కరం అంటారు, త్రివేణి సంగమం అని అంటారు. గంగా యమున సరస్వతి అంతర్వాహినిగా సరస్వతీదేవి మరి ఆవిడ పుట్టినటువంటి బద్రీనాథ్ నుంచి వచ్చి ఇక్కడ కలుస్తుంది. అట్లాగే బద్రీనాథ్ దగ్గర మానా అనేటటువంటి గ్రామంలో ఈ సరస్వతీదేవి ప్రవాహం చేస్తూ అంతర్వాహినిగా చక్కగా త్రివేణి సంగమంలో కలుస్తుంది. కాబట్టి అక్కడ గనక ఎవరైతే ఈ యొక్క 12 రోజుల్లో సాధ్యమైనంత వరకు ఓపిక, ఆరోగ్యము, మనసు, ప్రశాంతత ఉన్నటువంటి వాళ్ళు, ఉన్నతమైనటువంటి విద్యను పొందాలనుకునేవారు, అట్లాగే వ్యాపారపరంగా ఉద్యోగపరంగా జీవితాంతం చక్కటి ఆనందాన్ని, అట్లాగే కుటుంబ సౌఖ్యాన్ని, వివాహ యోగ్యతని, సత్సంతాన ప్రాప్తిని, ముఖ్యంగా ధనాభివృద్ధిని పొందేటటువంటి వారు ఈ సరస్వతీ నదీ పుష్కరంలో ఆ యొక్క స్నానం ఆచరించడం ద్వారా ఆ యొక్క బృహస్పతి అనుగ్రహం అందరికీ లభిస్తుంది. మరి ఈ గురువు దాదాపుగా జూన్ 13వ తేదీన వరకు కూడా ఈ గురువు కుజ నక్షత్రంలో ప్రవేశం చేస్తూ మనకి కొన్ని రాశుల వారికి కొన్ని రకాలైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తూ ఉంటాడు. అట్లాగే జూన్ 13వ తేదీ నుండి గురుడు ఆరుద్ర నక్షత్రం రాహు నక్షత్రంలో వచ్చినప్పుడు దాదాపుగా ఆగస్టు 12వ తేదీ వరకు కూడా ఈ రాహు నక్షత్రంలో సారసల్పడం ద్వారా ఈ గురువు తనిచ్చే ఫలితాలే కాకుండా రాహు ఉన్నటువంటి రాస్యాధిపతి శని ఇచ్చే ఫలితాలు, రాహు ఇచ్చే ఫలితాలు కూడా చక్కగా ఇస్తూ ఉంటారు. అంటే కొన్ని అనుకూలతలు, కొన్ని ప్రతికూలతలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ తదుపరి ఆగస్టు 13వ తేదీన పునర్వసు నక్షత్రంలోకి మారుతాడు. అక్టోబర్ 18న ఉచ్చస్థితి అయినటువంటి కర్కాటక రాశిలోకి ఈ యొక్క స్వామివారు మారే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత నవంబర్ 11న ఈ గురుమహాదేవుడు కర్కాటకంలో వక్రీగమనం చెంది డిసెంబర్ 5న మరలా వక్రీగమన స్థితిలో మిథున రాశిలోకి వెళ్తారు. ఈ విధంగా వీరు ఈ గురువు
దాదాపుగా మే 14 నుండి కూడా 2 రాశుల్లో తన యొక్క సంచారాన్ని సలుపుతూ వివిధ రాశుల వారికి అంటే మేషాది మీనరాశి పర్యంతం రకరకాలైనటువంటి ఆయన ఉన్నటువంటి నక్షత్రాల పరంగా కూడా రకరకాలైనటువంటి విశేషమైనటువంటి అనుభవాలు మనకి అనుభవంలోకి తెచ్చేటటువంటి పరిస్థితి గురుమహాదేవుడిస్తాడు. మరి ఈ బృహస్పతి అంటే ఈ గురువు విశేషమైనటువంటి జ్ఞానాన్ని కలుగజేసేటటువంటి దైవగ్రహం. అంటే సాక్షాత్తు దేవతలందరికీ కూడా ఈయన మంత్రి. ఈయన యొక్క సలహా లేకుండా అక్కడ దేవలోకాలలో ఎటువంటి కార్యక్రమము జరగదు. వాళ్ళు రాజులైనా సరే, ఇంద్రుడైనా సరే, ఎవరైనా సరే ఈయన యొక్క సలహా మేర మాత్రమే మంచి చెడు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి అంతటి పోర్ట్ఫోలియో ఉన్నటువంటి గురుడు మన యొక్క భూమి నుండి దాదాపుగా 43 కోట్ల దూరంలో ఉన్నారు. మరి అంత దూరంలో ఉన్నటువంటి గురువు ఔటర్ ప్లానెట్ అయి ఆయన యొక్క దృష్టి మరి కొన్ని రాశుల మీద పడే అవకాశం ఉంటోంది. అంటే మిథున రాశిలోకి వచ్చినప్పుడు దాదాపుగా వీరి యొక్క దృష్టి 5వ దృష్టి తులారాశి మీద, 7వ దృష్టి ధనస్సు రాశి మీద, అలాగే 9వ దృష్టి కుంభరాశి మీద పడుతున్నాయి. ఈ యొక్క గురువు యొక్క దృష్టి గ్రహాలలో వారు ఉన్నటువంటి స్థానబలం కన్నా, కలిసినటువంటి గ్రహబలం కన్నా వీరు చూసేటటువంటి దృష్టి బలం చాలా గొప్పది. అందులో ఈ బృహస్పతి అంటే గురువు యొక్క దృష్టి అచంచలమైనది, చెప్పటానికి కూడా అనిర్వచనమైనటువంటిది. అంటే అంతటి చక్కటి శుభవీక్షణలు గురువుకున్నాయి. ఈయన గురువర్గానికి సంబంధించిన గ్రహాలలో గురువు అత్యంత శ్రేష్ఠుడు. ఈయన యొక్క దృష్టి పడితే చాలు ఎటువంటి వారికైనా కుజదోషాలు తొలగిపోతాయి. అట్లాగే ఈయన యొక్క నక్షత్రాల్లో ఉన్నటువంటి వారు అంటే దాదాపుగా గురువు యొక్క నక్షత్రాలు మనకి మేషం నుంచి కనుక చూసుకున్నట్లయితే మిథున రాశిలో పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వారు, అట్లాగే కర్కాటక రాశిలో 4వ పాదం ఉంటుంది ఈ గురువు యొక్క నక్షత్రాలు. అట్లాగే మనకి తులారాశిలో ఈ యొక్క విశాఖ 1, 2, 3 పాదాలు, అట్లాగే మనకి వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం 4వ పాదం గురు నక్షత్రం ఉంటుంది. అట్లాగే కుంభరాశిలో పూర్వభద్ర 1, 2, 3 పాదాల వారు, అట్లాగే మనకి మీనరాశిలో పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం. ఈ యొక్క 3 నక్షత్రాలు కూడా మనకి ఈ యొక్క రాశుల్లో సంచారం చేస్తూ ఉంటాయి కాబట్టి, అట్లాగే గురువు యొక్క రాశులు 12 రాశుల్లో ధనుస్సు రాశి మీనరాశికి ఆధిపత్యం వహించినటువంటి గురుడు మరి ఉన్నతమైనటువంటి దివ్య జ్ఞానాన్ని దేవతల యందు, అట్లాగే దైవం యందు, సదాచారాలు సాంప్రదాయాల యందు చాలా ప్రతిష్ఠిని కీర్తి ప్రతిష్టలు ఇచ్చేటటువంటి వాడు. అట్లాగే ఉన్నతమైనటువంటి మోక్ష మార్గానికి ఈ గురువు యొక్క ప్రాధాన్యత చాలా ఉంటుంది. కాబట్టి మన యొక్క ప్రపంచంలో దేశంలో ఉన్నటువంటి ఎన్నో మఠాలు, ఆశ్రమాలు, దేవాలయాలు, మత సంస్థలు, అట్లాగే న్యాయస్థానాలు, ఉన్నతమైనటువంటి సముద్రాలు, అట్లాగే ఎన్నో కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఉన్నతమైనటువంటి ప్రొఫెసర్లు, న్యాయస్థానాలు, జడ్జీలు, మరి న్యాయవాదులు అంటే న్యాయానికి సంబంధించి, అట్లాగే పెద్ద పెద్ద పోర్ట్ఫోలియోస్లో ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రులు కావచ్చు, ఫైనాన్స్కి సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్స్ కావచ్చు, విదేశాలతో లావాదేవీలు జరిపేటటువంటి ఉన్నతమైనటువంటి వ్యాపార సంస్థలు కావచ్చు, లాజిస్టిక్స్ కావచ్చు, నీటికి సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు. ఇట్లా ఈ గురు మహాదేవుడు 9, 12 స్థానాల్ని ఆధిపత్యం వహించి ప్రతి మానవుడికి కూడా పూర్వజన్మ సుకృతాన్ని ఈ జన్మలో అనుభవింపజేసేటటువంటి స్థితి కలిగిన వాడు ఈ యొక్క బృహస్పతి. కాబట్టి ఈ యొక్క బృహస్పతి మరి రాశి మారటం ద్వారా కలిగేటటువంటి మేషాది మీనరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు మనకి వాడుకలోకి అనుభవంలోకి వస్తాయో మరి ఇప్పుడు తెలుసుకుందాం. ఓం బృం బృహస్పతయే నమః. ఈ బృహస్పతి మారడం ద్వారా ప్రతి రాశి వారికి శుభప్రదమైనటువంటి పరిస్థితులు కలుగుతూనే ఉంటాయి. కాకపోతే వారి యొక్క జన్మజాతకాలలో ఉన్నటువంటి లగ్నాలను బట్టి, నడిచేటటువంటి దశాంతరదశలను బట్టి, ఈ యొక్క గురువు సరైనటువంటి కేంద్ర కోణాధిపత్యం పట్టిన, అట్లాగే ఉచ్చ స్థితుల్లో ఉన్న చాలా వరకు శుభాన్ని ఇస్తాడు. అదే కనుక వారి యొక్క లగ్నాలను బట్టి ఈ యొక్క బృహస్పతి వివిధ రకాలుగా కొంత పాపాధిపత్యం పట్టినటువంటి రాశులు, పాపస్థానాలు, నీచ స్థానాల్లో ఉండి శత్రుక్షేత్రాల్లో ఉన్నట్లయితే కనుక ఈ బృహస్పతి మరి ఇచ్చేటటువంటి ఫలితాలు, పరిణామాలు చాలా ఘోరంగా కూడా ఉంటాయి.
అటువంటి వాళ్ళు గురువుకు సంబంధించినటువంటి జపాలు, స్తోత్రాలు, దానాదులు, ప్రదక్షిణాలు, ముఖ్యంగా గురువు అశ్వత్థ వృక్షము అంటే రావి చెట్టుకి ప్రతీక కాబట్టి మరి రావి సముద్రలతో ఈ గురువుకి గురు పాశుపత హోమమని, విద్యార్థులైతే మేధా దక్షిణామూర్తి పాశుపత హోమమని, వ్యాపారస్తులైతే కనుక ధన పాశుపత హోమమని, ఇలాంటివన్నీ కూడా మరి ఎంతోమంది చేయించుకునేటటువంటి అవకాశాలు తీసుకునే ఆ సందర్భం ఇప్పుడు రాబోతోన్నది. ఇదంతా కూడా పూర్వజన్మ పుణ్య సుకృతంగా భావించాలి. ఎందుకంటే సదాచారాలు ఆచారాలతో పాటుగా ఈ గురువు ద్వారా మనకి యజ్ఞాదులు, హోమాదులు, ఇలాంటి శుభకార్యాలు చేసేటటువంటి మహద్భాగ్యం కలుగుతోంది. సరే, కొన్ని రాసుల వారికి గురువు బాలేనటువంటి వాళ్ళు ఈశ్వరారాధన చెయ్యండి, కృష్ణ పరమాత్ముని ఆరాధించండి, భగవద్గీతని ఆచరించండి, చదవండి, 10 మందికి హితబోధ చెయ్యండి. గురువు యొక్క అనుగ్రహం ప్రతి రాశికి విశేషంగా కలుగుతుంది. మరి తులారాశి వారికి అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మరి మే 14 వరకు గురుగ్రహం సంవత్సరం బట్టి కూడా ఊరిస్తోంది. మే 14 ఎప్పుడు వస్తుంది, సరస్వతి పుష్కరాలు ఎప్పుడు వస్తాయి, 9లోకి గురుడు ఎప్పుడు వస్తాడు, బృహస్పతి వచ్చి మమ్మల్ని కాపాడుతాడు అని ఎంతో పరితపిస్తున్నారు ఈ తులారాశి వారు. ఒకటండి, ఇప్పుడు మనం గ్రహస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయి అనుకుంటాం, కానీ వారి జాతకంలో ఈ యొక్క గ్రహాలు నడిచే దశలు, అంతర్దశలు కూడా అనుకూలంగా ఉండాలి కదా. ఏదేమైనా అనుకూలంగా ఉన్నా ఉండకపోయినా గురుగ్రహ దృష్టి రాశి మీద పడిందంటే వారికి శుభమే. ఇది మాత్రం 100% ప్యూరిటీ. కాబట్టి తులారాశి వారికి మొన్నటి వరకు ఒక 15%, 20% గురుగ్రహం అష్టమంలో ఉండి మరి ఆయనే ధనకారకుడు, ఆయనే జ్ఞానకారకుడు, ఆయనే ఉద్యోగాన్ని ఇవ్వాలి. మరి ధనం రావాలంటే ఏదో ఒక సేవకా వృత్తి, ఉద్యోగం చేయాలి కదా. అట్లాగే విదేశాల్లో చదువుకుంటున్న వాళ్ళకి లేకపోతే వెళ్ళాలి, ఉద్యోగాలు రాసుకోవాలనుకున్న వాళ్ళకి కూడా మరి ఆయన అనుకూలత ఉండాలి. ముఖ్యంగా తులారాశిలో చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వారు, ఈ యొక్క నక్షత్ర పాదాల వారు రా, రా, రి, రు, రే, రో, రా, తా, తీ, తూ, తే ఈ యొక్క అక్షర నామధేయం కలిగినటువంటి వారు తులారాశి కింద వస్తారు. మరి ఈ తులారాశి వారికి ముఖ్యంగా అష్టమంలోంచి, వృషభ రాశిలోంచి నవమ రాశి అయినటువంటి మిథున రాశి బుద్ధి ప్రకంపనాలు కలుగుతాయి, అఖండమైనటువంటి జ్ఞాన సిద్ధి కలుగుతుంది. వారు రాసే ప్రతి వ్రాత పరీక్ష ఉన్నతమైనటువంటి లాభాన్ని తెచ్చిపెడుతుంది. తండ్రి వలన విపరీతమైనటువంటి సహాయ సహకారాలు అందుతాయి. ఆర్థిక పరంగా కావచ్చు, ఏదైనా ఒక వాచకం ద్వారా తండ్రి ఇచ్చే సలహాలు మీకు ఒక జీవిత ఔన్నత్యం వైపుకి తీసుకెళ్లే అవకాశాలు కలుగుతాయి. బంధుమిత్రాదుల యొక్క సహాయ సహకారాలు తులారాశి వారికి కనిపిస్తున్నాయి. వారి యొక్క సూచనలు చక్కగా మీరు పాటించండి. వారితో అన్యోన్యంగా, బుద్ధి వికాసవంతంగా, చైతన్యవంతంగా, ఆల్రెడీ తులారాశి వారికి ఎంతో జ్ఞానం ఉంటుంది, వారి బుధగ్రహ అనుగ్రహం ఉన్నటువంటి వారు. అట్లాగే కళల పరంగా ఎవరైతే మనకి లలిత కళలోనే ఉంటాయి, చిత్రసీమ కావచ్చు, లేకపోతే ఎవరైతే ప్రవచనాలు చెప్తారో వారు కావచ్చు, పురాణ గాథలు చెప్పేవారు, ముఖ్యంగా దేవాలయాల్లో పనిచేసేటటువంటి వారు, లేకపోతే మాలాగా ఎవరైనా వాచస్పతిగా ఈ యొక్క ఎంతోమందికి జ్ఞానాన్ని ప్రబోధించేటటువంటి వారు, జ్యోతిష్కులు కావచ్చు, ఉపన్యాసాలు చేసేటటువంటి వారు కావచ్చు, మరి వీళ్ళందరికీ కూడా శుభ పరిణామం ఎదురవుతోంది. ఉన్నతమైనటువంటి కీర్తి, పురస్కారాలు, పద్మశ్రీ అవార్డులు రావచ్చు, లేకపోతే ఎంతో వీరికి ఉన్నటువంటి జ్ఞానానికి గవర్నమెంట్ ద్వారా ఒక సర్వీసులు కలగచ్చు, గవర్నమెంట్లో ఉద్యోగాలు కలగచ్చు. అది పురోహితులు కావచ్చు, గుళ్ళల్లో పూజారిగా ప్రయత్నించే వాళ్ళు కావచ్చు, లేకపోతే సభలు, ఇట్లాంటి ఉపన్యాసాలు, లేకపోతే జ్యోతిష్య పురస్కారాలు కూడా లభించే అవకాశం ఈ యొక్క తులారాశి వారికి కలుగుతోంది. ముఖ్యంగా ఉద్యోగం కోసం పరితపించేటటువంటి తులారాశి వారికి చక్కటి ఇంటర్వ్యూలో విజయం సాధించి మే 14 తర్వాత కంపల్సరీ వీరికి ఉద్యోగం కలుగుతుంది, ధనలాభం కలుగుతుంది. వివాహం, ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలు జరిపేటటువంటి వారికి అవతల వారి నుంచి ఓకే అనేటటువంటి సర్టిఫికేట్ దాని ద్వారా కుటుంబంలో చర్చలు జరుగుతాయి. మరి వివాహం వైపు దారితీసే అవకాశం ఉంటుంది. వివాహం అవటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి తులారాశి వారికి. అంటే అది జాతకంలో దశలు, అంతర్దశలు కూడా అనుకూలించాలండి, అందరికీ అనుకూలిస్తాయని కాదు. కాకపోతే ఏంటంటే చర్చలు జరుగుతాయి, ఒకవేళ అది కూడా అనుకూలించినాయి అనుకోండి, వివాహం అయిపోతుంది.
మరి ముఖ్యంగా ప్రయాణాలు, దూర ప్రయాణాలు, ముఖ్యంగా విదేశీ ప్రయాణాలు ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా, భార్య సమేతంగా, కుటుంబ సమేతంగా వెళ్ళే అవకాశాలు కూడా తులారాశి వారికి కనిపిస్తున్నాయి. ఉన్న చోటనే కాకుండా వేరే చోటకి తిరుగుతూ ఉద్యోగాలు చేసే అవకాశం ఉంటుంది. తులారాశి వారికి ముఖ్యంగా స్థానచలన పరంగా కూడా కొన్ని అవకాశాలు జూన్ వరకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తులారాశి వారికి గురువు యొక్క దృష్టి రాశి మీద పడటం ద్వారా ఏదైనా అనారోగ్య లోపాలు, వాయు సంబంధిత అంటే కొంతమంది బ్రాంకటైటిస్ అంటే ఏదైనా ఊపిరితిత్తుల పరంగా బాధలున్నా అవన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. గురు దృష్టి, గురువు ఆ రాశిలో ఉండటం ద్వారా కొంత ఉపశమనం కలుగుతుంది. అట్లాగే పూర్వజన్మ పుణ్యకృతం వీరికి ఈ జన్మలో చక్కటి వరాన్ని గురువు ద్వారా అందింపజేస్తోంది. అట్లాగే గురువు పంచమ స్థానమైనటువంటి రాహు మీద ఉండేసరికి కొంత వీరికి కొంతమంది గర్భవతులు కానీ సంతానం గురించి ప్రయత్నం చేసే వాళ్ళకి రాహు యొక్క దృష్టి గురువు మీద ఉండటం ద్వారా, గురువు రాహుని చూడటం ద్వారా, అది 5వ స్థానం అవడం ద్వారా కొంత ఏదో ఇబ్బందులు కనిపిస్తున్నాయి వారి యొక్క గర్భ పరిస్థితులను బట్టి. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి. లేకపోతే ఈ గురు రాహువుల యొక్క సమ్మిళితం కాబట్టి వారి యొక్క దృష్టిలు ఒకరినొకరు చూసుకుంటున్నారు కాబట్టి ఓం నమో భగవతే రుద్రాయ అనేటటువంటి నామస్మరణ దశాక్షరి మంత్రాన్ని మీరు పఠించండి. లేకపోతే ఒక్కసారైనా సరే మీరు ఈ గురు రాహువుల దోష పరిహారార్థమై, అంటే గురు రాహువులు అంటే రాహువు వలన కలుగుతోంది దోషం, సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించండి, నమక పారాయంతో హోమం చేయించండి, లేకపోతే రుద్రాభిషేకాలు చేయిస్తూ ప్రతి గురువారం కూడా తీర్థం తీసుకోండి. ముఖ్యంగా ఈ యొక్క గురువు యొక్క మార్పు మళ్ళీ అక్టోబర్ 18 తర్వాత వీరికి తులారాశి వారికి 10వ స్థానంలో ఉండటం ద్వారా ఉన్న చోటే ఉద్యోగంలో కొంచెం మార్పు కలిగే అవకాశం ఉంటుంది. కొంచెం అది ఒక అసమతుల్యమైనటువంటి పరిస్థితులను కలుగు చేస్తోంది. కాబట్టి వీరు సౌకర్యాన్ని కొంతవరకు ఉద్యోగంలో మార్పు చెందే అవకాశం ఉంటుంది. ఏదైనా గృహ కట్టడాలకు సంబంధించిన విషయాల్లో కూడా సరైనటువంటి ఆర్థిక పరిస్థితి వీరికి తగ్గే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మంట మీద అంటే మంచి ఒక నెయ్యి, ఒక హోమం చేస్తున్నప్పుడు చక్కటి మంట వస్తున్నప్పుడు నెయ్యి వేస్తే ఎట్లా అయితే ఉంటుందో, నీళ్లు పోసినప్పుడు తగ్గిపోతుందో, వీరికి అక్టోబర్ 18 తర్వాత తులారాశి వారందరికీ కూడా కాదండి, జన్మతః కొంత పరిస్థితులు ఉన్నటువంటి వారికి కొంత ఉద్యోగపరంగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అట్లాగే ఆర్థికంగా మాత్రం ఉద్యోగరీత్యా వీరికి ఇంకా ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా కొంతమందికి కలగడానికి అవకాశం కలుగుతోంది. అట్లాగే చేసే వృత్తి ఉద్యోగాల యందు కూడా వీరికి సౌకర్యవంతంగా ప్రయత్నం చేసుకోవడానికి వీరి నాలెడ్జ్ చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఆల్రెడీ చాలా నాలెడ్జ్ని వీరు కూడగట్టుకుంటున్నారు. ఈ నాలెడ్జ్ ద్వారా వీరికి ఉన్నతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి, ధన ప్రాప్తి కలగడానికి అవకాశం ఉంది. సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది. ముఖ్యంగా వివాహ యోగ్యం అనేటటువంటిది గురువు యొక్క ప్రభావం. చేసేటటువంటి ఉద్యోగంలో కొంచెం వెసులుబాట్లు కూడా కలగడానికి ఈ గురువు 9వ స్థానంలో ఉండటం కొంత ఇబ్బందులను కూడా కలుగజేస్తుంది. అట్లాగే ధనపరంగా సహాయ సహకారాలు కూడా చేస్తారు. అంటే సేవకాతత్వం, ఎవరైనా సరే వీరు చేసేటటువంటి ఉద్యోగంలో ఎవరన్నా అడిగితే అప్పుగా ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది. అక్కడ కొంత ఒకంత జాగ్రత్తగా మీరు యొక్క బుద్ధి కుశలతని, జ్ఞానాన్ని ఉపయోగించండి. ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనేటటువంటి విషయాన్ని గురించి అప్పుడు ఆలోచించండి. ఏదైనా సరే గృహపరమైనటువంటి కట్టడాల విషయంలో వీరు అక్టోబర్ తర్వాత కొంత ఆలోచించండి. దాని ద్వారా పెద్దవాళ్ళ యొక్క సహకారం, లేకపోతే ముఖ్యంగా గురువుల యొక్క మన్నన మీకు చాలా అవసరం. గురువుల యొక్క ఆశీర్వచన బలం చాలా అవసరం. వీలుంటే ఈ యొక్క తులారాశి వారు దగ్గరలో ఏదైనా దేవాలయంలో కానీ లేదా పురోహితులకు కానీ 3 మామిడి పళ్ళు దానం చేయండి, లేదా ఒక పనస పండు దానం చేయండి. అక్టోబర్ 18 తర్వాత ఉద్యోగంలో స్టాండర్డైజేషన్ కలుగుతుంది. కాబట్టి ఈ విధంగా గురుగ్రహ అనుగ్రహాన్ని అక్టోబర్ 18 తర్వాత మాత్రం అనుగ్రహం పొందాలంటే బ్రాహ్మణులకి ఏదైనా దాన ధర్మాదులు చేయండి. మీరు కూడా గురుగ్రహ స్తోత్రాన్ని పాటించండి. దాని ద్వారా చక్కటి ఉద్యోగ స్థితిలో బాగుంటుంది. చదువుకునే విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు చక్కగానే ఉన్నాయనే చెప్పుకోవాలి. ఓం బృం బృహస్పతయే నమః. ముఖ్యంగా మే 14వ తారీఖున దేవగురువైనటువంటి బృహస్పతి అనగా గురువు యొక్క గురుగ్రహం మరి ఈ మేషాది మీన పర్యంతం ఉన్నటువంటి 12 రాశుల్లో ముఖ్యంగా కొన్ని రాశుల వారికి ఈ గురువు యొక్క అనుకూలత దొరకట్లేదు, ప్రతికూలతలు, అట్లాగే ధన నష్టము, వాక్కు ద్వారా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశము, బుద్ధి విచక్షణ జ్ఞానం తగ్గటం, వారి యొక్క వర్చస్సు తగ్గేటటువంటి పరిస్థితులు, ఇట్లా ఎన్నో రకాలుగా ముఖ్యంగా న్యాయస్థానాలకు సంబంధించినటువంటి వారు, న్యాయవాదులు,
అట్లాగే నేవీకి సంబంధించినటువంటి ఉద్యోగాదులు, టీచర్సు, ప్రొఫెసర్లు, ఉన్నతమైనటువంటి నాలెడ్జ్ని కోరుకునేటటువంటి వారు, విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి మరి కొన్ని రాశుల వారికి ఈ యొక్క గురుగ్రహ బలం తగ్గడం ద్వారా ఇబ్బందులు కలుగుతున్నాయి. కాబట్టి ముఖ్యంగా వారిలో మేషరాశి వారికి 3లో ఉన్నటువంటి గురువు అనుకూలత కలిగించట్లేదు. మిథున రాశి వారికి జన్మరాశిలో ఉన్నటువంటి గురువు అనుకూలతలు కలిగించట్లేదు. కర్కాటక రాశి వారికి 12వ స్థానంలో గురువు అనుకూలించట్లేదు. అట్లాగే కన్యారాశి వారికి కూడా గురుగ్రహ అనుగ్రహం దొరకట్లేదు. వృశ్చిక రాశి వారికి అసలు దొరకట్లేదు. మరి మకర రాశి వారికి కూడా గురుగ్రహ ప్రతికూలతలు ఎక్కువగా ఉంటున్నాయి. మీనరాశి వారికి కూడా ఈ యొక్క గురుగ్రహ అనుగ్రహం దొరకట్లేదు. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క రాశుల వారు మేషము, మిథునము, కర్కాటకము, కన్య, వృశ్చికము, మకరము, మీనము ఈ రాశుల వారు గురుగ్రహ అనుకూలతకి అంటే ధనప్రాప్తికి, సంతాన ప్రాప్తికి, ఉన్నత ఉద్యోగ ప్రాప్తికి, ధనప్రాప్తికి, జ్ఞాన సిద్ధి కలుగజేయడానికి, వ్యాపారంలో వృద్ధి కలుగజేసి దాని ద్వారా ప్రపంచ కీర్తిని పొందటానికి వీరు ముఖ్యంగా గురుగ్రహ జపాన్ని, అట్లాగే గురుగ్రహ జపం తర్వాత తర్పణాలని, హోమాలని, దానాదులని చేయండి, ఆచరించండి. అట్లాగే ముఖ్యంగా దక్షిణామూర్తికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణలు చేయండి. దక్షిణామూర్తి జపము మరి మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠమునందు దాదాపుగా 16 రోజులు జరుగుతూ ఉంటుంది. గురుగ్రహ జపము అట్లాగే దాంతో పాటుగా మేధా దక్షిణామూర్తి జపము జరుగుతూ ఉంటుంది. 16 రోజు లేదా ఒక గురువారం రోజున, లేకపోతే మనకి గురుగ్రహ నక్షత్రాలు ఉంటాయి. ముఖ్యంగా పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర ఈ నక్షత్రాలలో కానీ గురువారం రోజున కానీ, లేకపోతే గురు పౌర్ణమి రోజు ఎందుకు కానీ ఈ యొక్క మేధా దక్షిణామూర్తి యొక్క పాశుపత రుద్రాభిషేకం కానీ, పాశుపత హోమం కానీ జరుపుతూ ఉంటాము. కాబట్టి ఎవరైనా సరే ఈ రాశులకు సంబంధించి విద్యార్థులు కానీ, వ్యాపారస్తులు కానీ, ఉద్యోగాదుల్లో కానీ కాస్త డౌన్ఫాల్ ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే తప్పకుండా సంప్రదించండి. మా యొక్క పూర్తి మంత్ర సహకారము, ఆశీర్వాదము మీ అందరికీ కూడా కలుగుతుంది. కాబట్టి శ్రీమాత జ్యోతిషాలయ పీఠము మధురానగర్లో ఉంటుంది మాది. కాబట్టి ఎవరైనా సరే సంప్రదించాలనుకుంటే ఈ యొక్క నెంబర్ నందు సంప్రదించి గురుగ్రహ అనుగ్రహ ప్రాప్తిని చక్కగా పొందవలసిందిగా కోరుకుంటున్నాను. ఓం శ్రీరస్తు శుభమస్తు సకల కార్య విజయోస్తు. ఓం శ్రీ బృహస్పతయే నమః.